audio jungle. ఎన్నిక అయినటువంటి సందర్భంలో చెప్పినటువంటి పనులు ఖచ్చితంగా చేయాలి. కాబట్టి మీరు కోరుకునే ప్రతి ఒక్క పని కూడా చేసి పెడతాం. మీ నాయకత్వాన్ని మళ్ళీ మళ్ళీ మన కమ్యూనిటీ వాళ్ళు కోరుకునే విధంగా చేస్తామని చెప్పి వారు నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే మేము నమ్ముతాం కేసీఆర్ గారు కూడా మా అందరికి అదే చెప్తారు, మాట చెప్పకండి, నోరు జారకండి, చెప్పిందంటే ఖచ్చితంగా చేయండి అని చెప్తారు. మా ప్రజాప్రతినిధులు ఎవరమైనా సరే ఒక మాట ఇచ్చినామంటే ఖచ్చితంగా చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. మరి అందులో భాగంగానే గణేష్ అన్న చెప్పినట్టు చాలా అంశాలు చెప్పింది. వేరియస్ అంశాలు మన పద్మశాలి సంఘం కుల పెద్దలు ఏది అడిగినా లేదనకుండా నిజామాబాద్ జిల్లా చరిత్రలో, పట్టణ చరిత్రలో కాదు, జిల్లా చరిత్రలో ఏ పార్టీ ఏ రాజకీయ పక్షం ఎన్నడూ ఇవ్వనటువంటి విధంగా దాదాపుగా 6 కోట్ల రూపాయలను ఇవాళ పద్మశాలి కుల బాంధవుల కోసం ఇవ్వడం అనేది వాస్తవంగా కూడా ఒక చరిత్ర. ఈ విషయాన్ని మీ అందరి దగ్గర నేను సగర్వంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క కమ్యూనిటీని చేరాలని, ప్రతి ఒక్క ఇంటికి ప్రభుత్వం ఇచ్చే బెనిఫిట్ చేరాలి, ప్రతి ఒక్క గుండెకు కేసీఆర్ గారు చేసేటటువంటి అభివృద్ధి చేరాలి అనే నినాదంతో మేము ముందుకెళ్తా ఉన్నాం. అట్లానే మీరు ఆలోచించండి, మీరందరూ కూడా నిజామాబాద్ పట్టణంలో తిరుగుతూనే ఉంటారు. రోడ్లు బాగాలేవు, ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి సందర్భం మనకున్నది. అయినా మేము ఎప్పుడు అబద్ధం చెప్పలేదు. నేనైనా గణేష్ అన్నైనా గత 2 years క్రితం చెప్పినాం, నిజామాబాద్ పట్టణం పెరుగుతున్నది, 3.5 లక్షలకు పైగా జనాభా ఇప్పటికే దాటిపోయింది. ఇంకా కూడా మనం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయకుండా మీద రోడ్లు శుభ్రం చేసుకుంటే రేపటి నాడు జనరేషన్కి చాలా ఇబ్బంది అవుతుంది. కష్టమైన, కొద్దిగా ఇబ్బంది అయినా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఇంటింటికి నల్లతో నీళ్లు మనం ఇప్పుడు చేసుకుందాం. అవి చేసినాకనే రోడ్లు వేస్తామని ఇవాళ కాదు, 3 ఏళ్ల క్రితమే నేను చెప్పిన. ఆ వర్క్స్ అన్నీ కూడా ఇప్పుడు అయిపోయినాయి, దాదాపుగా క్లోజింగ్కి వచ్చినటువంటి సందర్భం. కాబట్టి ఇప్పుడు మళ్ళా పైనుండి అన్నీ కూడా రోడ్లు వేస్తూ ఉన్నాం. మొత్తానికి మొత్తం నిజామాబాద్ పట్టణంలో 350 పైచీలకు రోడ్లు ఉంటే అందులో దాదాపుగా 220 దాకా రోడ్లు ఇవాళ వరకు కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా మిగతాయి కూడా త్వరలోనే కంప్లీట్ అవుతున్నాయి. అంటే భయపడం, ఎన్నికలు వస్తున్నాయి కదా, ఆగమాగం కవర్ చేసుకోవాలి, ఆగమాగం రోడ్లు వేసుకోవాలి, పైన పటారం లోన లొటారంలా ఉండాలి, ఇటువంటి వ్యవహారం టీఆర్ఎస్ పార్టీలో లేదు. ఏదున్నా కూడా నిక్కచ్చిగా చెప్పడం, ఏదున్నా కూడా ఒక లాంగ్ టర్మ్ గోల్తో పనిచేయడం. ఈ లాంగ్ టర్మ్ గోల్తో పనిచేయడంలో భాగంగానే పద్మశాలి కుల బాంధవులందరికీ కూడా రాజకీయంగా ఇప్పుడు ఎక్కడ వీలైతే అక్కడ వారిని అకామిడేట్ చేయడం జరిగింది. అదేవిధంగా రేపటి నాడు నాయకత్వం ఎదిగొస్తుంది తప్పకుండా. మీరు చూసుంటారు, బాగా నిశితంగా గమనించాలి. అందరు పెద్దలు ఉన్నారు, నాకన్నా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు, ఏ వయసులో నాకన్నా చాలా పెద్ద వాళ్ళు ఇక్కడ కనపడతా ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఉండేటటువంటి పాతతరం నాయకుల్ని మీరు ఒకసారి ఆలోచన చేస్తే, ఈ పట్టణంలో మీ కళ్ళ ముందు పనిచేసిన నాయకుల గురించి మీరు ఒకసారి ఆలోచన చేస్తే, 2nd grade లీడర్షిప్ అనేది నిజామాబాద్లో ఎవరన్నా ఎదగనిచ్చిండ్రా? ఆ ప్రయత్నం నేను గణేష్ అన్న చేస్తున్నాను. ప్రతి కమ్యూనిటీ నుండి యాక్టివ్గా ఉన్నటువంటి వ్యక్తుల్ని పికప్ చేసి వారికి ఏదో ఒక పొజిషన్ ఇవ్వడం. వారు మాకు ఇదివరకు పార్టీలో పనిచేసిండ్రా, మాకు పోయిన ఎన్నికల్లో సపోర్ట్ చేసిండ్రా అని చూస్తలేము. మేము చూసింది ఏంటంటే ఫ్యూచర్లో వీళ్ళు ఆ కమ్యూనిటీకి పనిచేయగలుగుతారా, ఫ్యూచర్లో వీళ్ళు నిజామాబాద్ ప్రజలకు పనిచేయగలుగుతారా, ఫ్యూచర్లో వీళ్ళు తెలంగాణకు పనిచేయగలుగుతారా, ఒక బ్రాడ్ విజన్తోని లీడర్షిప్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. తప్పకుండా మంచి రిజల్ట్ వస్తుంది. ఒక లాంగ్ టర్మ్ విజన్లో పనిచేస్తే మీరు అన్నట్టుగా పద్మశాలి కుల బాంధవులకు తప్పకుండా శాసనసభ్యులుగా, మంత్రులుగా, ఎంపీలుగా అవకాశం వస్తుంది అనేటటువంటి విశ్వాసం నాకున్నది. దానికి సరైనటువంటి వాతావరణం, దానికి సరైనటువంటి ప్రాతిపదిక ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ తప్పకుండా పద్మశాలి కుల బాంధవుల పక్షాన నిలబడుతుందని కూడా నేను విశ్వాసంతో మీకు చెప్పగలుగుతాను. దానికి బీజం ఇయాల మేము వేస్తున్నాం. నిజామాబాద్ జిల్లాలో గౌరవ శాసనసభ్యులైనా నేనైనా ఎక్కడ కూడా మేము పనిచేయని వాళ్ళకు పదవులు ఇవ్వాలని కానీ, పని చేయకుండా జస్ట్ మా వెనక తిరుగుతారు కాబట్టి వాళ్ళకి పదవులు ఇవ్వాలని అట్లాంటి ఆలోచన చేయం. నిజంగా యాక్టివ్గా ఉంటే డెఫినెట్గా పార్టీలో వారికి ఎక్కడో చోట ఏదో ఒక నామినేటెడ్ పొజిషన్లో ప్లేస్ ఇచ్చుకుంటూ వెళ్ళడం జరిగింది. అది కేవలం పద్మశాలీలకే కాదు, అన్ని కమ్యూనిటీ వాళ్ళని బ్యాలెన్స్ చేసుకుంటూ అందరి నుంచి కూడా ఫ్యూచర్ లీడర్స్ని పికప్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి మీ అందరితో కూడా వినమ్రంగా కుల బాంధవులందరితో నా రిక్వెస్ట్ ఒకటే, ఫ్యూచర్ లీడర్షిప్ కోసమైనా, నిజామాబాద్ జిల్లా ఫ్యూచర్ కోసమైనా, నిజామాబాద్ పట్టణం ఫ్యూచర్ కోసమైనా ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకుల్ని ఎన్నుకోవాల్సినటువంటి సందర్భమే. ఆ ఎలక్షన్ వచ్చింది, ఆ కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకులు మేము ఇన్ని రోజులు చేసినటువంటి పని మీ అందరికి అర్థమై ఉంటుంది. మీరు మమ్మల్ని నమ్మితే గౌరవ గణేష్ గుప్తా గారైనా,
నేనైనా కేసీఆర్ గారైనా తెలంగాణ సమాజం కోసం, నిజామాబాద్ కోసం, నిజామాబాద్ పట్టణం కోసం పనిచేసినాం అనేటటువంటి విశ్వాసం మీకు కలిగితే తప్పకుండా మీ దీవెనలు మాకు ఉంటాయి. మరి ఇప్పుడు ఇచ్చినటువంటి అవకాశంలో ఏ ఒక్క రోజు కూడా, ఏ ఒక్క గంట కూడా మేము వేస్ట్ చేయలేము. ఏ ఒక్క రోజు కూడా నిజామాబాద్లో ఏదన్నా పని ఉంటుందంటే ఫోన్ పక్కన పడేసి రెస్ట్ తీసుకున్న దాఖలాలు అయితే లేవు. మా ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పుడు కూడా ప్రజల్లో నిరంతరం ఉండమని చెప్తారు. కాబట్టి మా ఎమ్మెల్యేస్ అయినా నేనైనా బాధ్యతతో, బరువుతో, మనకి మీరు ప్రజలు ఇచ్చినటువంటి యొక్క దీవెనలతో ఇవాళ ఈ పొజిషన్లో ఉన్నాం. మీ అందరికీ తెలుసు, ఎవరినైనా కూడా కష్టకాలంలో చూస్తే వినమ్రంగానే ఉంటారు, కష్టకాలంలో చూస్తే వంగి వంగి ఉంటారు, మొక్కుతారు. కానీ వాళ్ళు అందలం ఎక్కిన తర్వాత వాళ్ళ అసలు వ్యవహారం ఏందన్నది మీకు అర్థమవుతుంది. మమ్మల్ని మీరు పోయినసారి అందలం ఎక్కించింది, నన్ను ఎంపీని చేసిండ్రు, అన్నను ఎమ్మెల్యేని చేసిండ్రు. మా లోపల, మా మాట తీరు లోపల, మా పలకలింపు లోపల, మా వేషభాష లోపల ఎక్కడన్నా మీకు మార్పు కనిపించిందా, మా యాటిట్యూడ్లో ఎక్కడన్నా చేంజ్ కనిపించిందా అన్నది కూడా మీరు ఆలోచన చేసుకోవాలి. అంటే వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం ఒక చిన్న సంఘటనతోనో, ఒక ఫంక్షన్ హాల్కి డబ్బులు ఇవ్వడంతోనో తెలియదు. వారి యొక్క వ్యవహార శైలి అంతా కూడా గమనిస్తే తెలుస్తుంది. మీరు మమ్మల్ని గమనించి 4 సంవత్సరాలు మీకు మేము వినమ్రంగా అనిపించుంటామని నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. కాబట్టే ఆ ధైర్యంతోనే, ఆ ఆత్మతోనే, ఆ స్వతంత్రంతోనే ఇవాళ పద్మశాలి కుల బాంధవుల యొక్క ఆత్మీయ సమ్మేళనంలో మీ అందరికీ కూడా, కుల పెద్దలందరికీ కూడా పేరు పేరున చేతులెత్తి హృదయపూర్వకంగా నమస్కరించి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి, తేల్చుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది. కమిటెడ్ లీడర్షిప్కి సపోర్ట్ చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది. కాబట్టి ఈ సందర్భాన్ని దయచేసి టీఆర్ఎస్ పార్టీ పక్షాన పెద్దలందరూ కూడా ఆశీర్వదించవలసిందిగా కోరుతూ, నిజామాబాద్ పట్టణంలో ప్రత్యేకించి బిగాల గణేష్ గుప్తా గారిని కారు గుర్తు కోటేసి భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతూ, మీరు గెలిపించిన తర్వాత కూడా ఇంతే వినమ్రంగా ఉంటాం, గెలిపించిన తర్వాత కూడా మీతో ఇదే రీతిగా పనిచేస్తాం, ఫ్యూచర్ లీడర్షిప్ని కూడా ఎంకరేజ్ చేస్తామనే విశ్వాసాన్ని మీ అందరికీ కూడా కలిగిస్తూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. దయచేసి అందరూ కూడా కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.